జరగాల్సింది జరిగింది. ఇప్పుడు అయ్యో రామా అంటే ఏం ప్రయోజనం? కౌశిక్ రెడ్డి ఎపిసోడ్తో బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఇది. ముందే జాగ్రత్తగా మాట్లాడితే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చినా ఇప్పుడు ఆ చర్చ జరుగుతోంది. సో చేయగాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఈ సామెత ఇప్పుడు బీఆర్ఎస్ సరిగ్గా సూట్ అవుతుంది అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆంధ్ర తెలంగాణ అంటూ కౌశిక్ రెడ్డి నోరు జారారు. దాన్ని ఖండించకుండా సీనియర్ నేతలు ఆయనకు సపోర్ట్ చేశారు. ఫలితంగా ఏం జరిగింది? బీఆర్ఎస్కు గ్రేటర్లో బంపర్ విక్టరీ ఇచ్చిన ప్రజల్ని పిచ్చోళం చేసినట్టు అయిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇలా వరుస డ్యామేజ్లతో సీన్లోకి కేటీఆర్ ఎంట్రీ ఇచ్చారు. అమెరికా నుంచి రాగానే హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి తన వర్షన్ వినిపించారు. అంటే ఆయన స్పందన ఏంటో తెలియజేశారు. ఒకటే కారణం, హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు. నాకు ఒక్క ఓటేయలే, ఒక్క సీటు ఇయ్యలే, నన్ను పనికిమాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇలా లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకటి మాత్రం పక్క, మేము ముందు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, తప్పకుండా హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ మావారే. కేసీఆర్ గారు ఈనాడు కాదు, తెలంగాణ రాకముందు చెప్పిండ్రు, తెలంగాణ వచ్చినాక చెప్పినారు. ఇక్కడ ఏ ప్రాంతీయ తత్వం కానీ ప్రాంతీయ ద్వేషం కానీ, టీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంటే ఎన్నడూ ఒక చిన్న సంఘటన, ఒక చిన్న ఎఫ్ఐఆర్ కానీ, ఒక చిన్న దాడి కానీ, ఒక చిన్న ఘటన కూడా జరగలేదు ప్రాంతీయ తత్వం మీద. ఇప్పుడు కూడా ఉండదు, ఉండబోదు. వినర్గా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మా వాళ్లే, 10 ఏళ్లలో ఎక్కడా ప్రాంతీయ ద్వేషం చూపలేదు, భవిష్యత్తులోనూ చూపం. ఇవి కేటీఆర్ చేసిన కామెంట్స్. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడకుండా ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం హైదరాబాద్ ప్రజలపై సీఎం రేవంత్ పగబట్టారని చెబుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, కౌశిక్ కామెంట్స్తో వచ్చిన డ్యామేజ్ను గులాబీ నేతలకు ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావడం లేదన్న మాట అంటూ కాంగ్రెస్ నేతలు చురకలంటిస్తున్నారు. నరం లేని నాలుక ఎటుబడితే అటే మాట్లాడుతుంది, కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సింది మనమే. అందుకే ఆ నాలుకను, చేతిని ఎప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి. ఒక్కసారి మాట జారినా, చేయి జారినా పరిస్థితులు మారిపోతాయి. అందుకు సింపుల్ ఎగ్జాంపుల్ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎమ్మెల్యే మిస్టర్ కౌశిక్ రెడ్డి. ఆయన చేసిన కామెంట్స్ ఆ పార్టీని నిండా ముంచుతున్నాయి. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఇంటింటికి తీసుకెళ్తానంటున్నారు గాంధీ. మన అయ్య జాగిరా ఇది, మా అయ్య జాగిరి. తెలంగాణ బిడ్డ నేను, ఆంధ్రోని నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చినవి నువ్వు ఇచ్చిపెట్టి వెళ్ళిపో మా తెలంగాణ నుంచి. మేము తెలంగాణ బిడ్డలము, నికార్సమైన తెలంగాణ బిడ్డలము. ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని, ఈ మట్టి నీళ్లు తాగిన బిడ్డని. నీ లెక్క ఆంధ్ర నుంచి బతకనికే రాలేదురా భయ్, మేము తెలంగాణ వాళ్ళము. రేపు చూపిస్తాం నీకు తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో. దాడిని ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది. నీకు ఆంధ్రోన్వి, బతకనికి వచ్చిన ఆంధ్రోన్వి మళ్ళీ ఆంధ్రాకు పోవాలి బిడ్డ. ఆ విధంగా మేము దాడి చేస్తా, అసలే ఊకోను, నిన్ను మాత్రం ఇచ్చిపెట్టా అని చెప్పి సందర్భంగా గాంధీని హెచ్చరిస్తా ఉన్నాం. వాస్తవానికి కౌశిక్ రెడ్డి గెలిచింది బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన. బీఆర్ఎస్ అంటేనే భారత రాష్ట్ర సమితి. పార్టీ విస్తరణ కోసం తెలంగాణ అనే పదాన్ని కేసీఆర్ తొలగించారు. భారతదేశ వ్యాప్తంగా ఆయన నేషనల్ పార్టీగా చేయాలనుకున్నారు. అలాంటిది ఇప్పుడు ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టడం ఏంటి? అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూడాల్సిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడడం దేనికి సంకేతం అనే సందేహాలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సెటిలర్స్ ఆ పార్టీకి అండగా నిలిచారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్కి ఎదురుగాలి వీచినా కూడా హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్, ఈ అర్బన్ కావచ్చు సబర్బన్ ప్రాంతంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రధానంగా 16 సీట్లు ఇచ్చారు. బీఆర్ఎస్కు మొత్తంగా 39 సీట్లు వస్తే అందులో 16 ఇక్కడి నుంచే వచ్చాయి. ఆ మాత్రం పదువు పోకుండా కాపాడింది సెటిలర్సే అన్నది లెక్కలు చెబుతున్న సత్యం. అలాంటిది ఇప్పుడు మళ్ళీ వాళ్లపైన నోరు బారేసుకోవడం వెనుక ఏంటి మీ ఉద్దేశం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కౌశిక్ రెడ్డి మాటల వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు అనే చర్చ మొదలైంది. అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఎలాంటి ప్రాంతీయ ద్వేషం అనే మాటలు రాలేదు, కానీ ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? ఇది ఆలోచించాల్సిన విషయం. అధికారం పోగానే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సెంటిమెంట్ను రగిల్చే ప్రయత్నం చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు. ఇవి వ్యక్తిగతంగా కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ అయినా కూడా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి పార్టీ వ్యాఖ్యలుగానే చాలామంది భావిస్తారు. వచ్చే ఏడాది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. గ్రేటర్ శివారు ప్రాంతాల్లోని ఓటర్లలో అధికంగా సెటిలర్సే ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టిన సెటిలర్స్ను ఇప్పుడు కౌశిక్ రెడ్డి వెళ్ళిపోవాలి అనడం సమంజసమేనా అనేది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ వ్యాఖ్యలే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. దీనిపైన ఇప్పుడు చర్చ కూడా ప్రారంభమైంది. కౌశిక్ కామెంట్స్ ఎఫెక్ట్ అప్పటి ఎన్నికలపై పడుతుందని బీఆర్ఎస్ నేతలు లోపల కొంచెం భయపడుతున్నట్టు కనబడుతోంది. ఇప్పటికైనా గులాబీ పార్టీ అధినేత కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. లేదంటే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి చాలా నష్టం జరుగుతుంది అనేది చాలామంది అభిప్రాయం.
ప్రాంతీయతత్వంపై కౌశిక్ రెడ్డి నోరు జారే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుండేది అని ఇప్పుడు అనుకుంటే లాభం ఉండదు. ముందుగానే చెప్పుకున్నట్టు నాలుకను కంట్రోల్గా పెట్టుకోవాలి, ప్రధానంగా రాజకీయ నేతలు. ఏదేమైనా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును దెబ్బతీస్తాయని చెప్పొచ్చు. పార్టీకి మైలేజ్ తీసుకురావాలనే ప్రయత్నాలు బెడిసిగొట్టి మిజైల్ వాళ్ల మీదకే తిరగబడినట్టు కనబడుతోంది. కౌశిక్ రెడ్డిపై సీనియర్ బీఆర్ఎస్ నేతలు కొంచెం కోపంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. నోటి దురుసు వల్ల డ్యామేజ్ జరిగేది పార్టీకే అని ఆ పార్టీ నేతలు అంతర్మథనంలో పడ్డారని తెలుస్తోంది. ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియకపోతే సైలెంట్గా ఉండాలే కానీ ఇలా పార్టీని ఇరకాటంలో పడేయడం కరెక్ట్ కాదు అని సీనియర్లు కేసీఆర్ వద్ద ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. కౌశిక్ రెడ్డిని అలా మాట్లాడదని కట్టడి చేయకుండా ప్రోత్సహించడం సరికాదని తెగేసి చెబుతున్నారు. అరకిపూడి గాంధీ బీఆర్ఎస్లో ఉన్నంతకాలం ఆయన ఆంధ్ర అని తెలీదా, ఇంతకాలాన్ని గుర్తొచ్చారా అని కామన్ పబ్లిక్ కూడా చర్చించుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు ఎదురైనా కూడా ప్రతిసారి సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందుతూ వచ్చిందనే ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఆ పందానే ఫాలో అవుతోందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. కానీ అది తిరిగి బూమరాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి, ప్రధానంగా కౌశిక్ రెడ్డి కామెంట్స్తో. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏ మేరకు ఈ వ్యాఖ్యల ఎఫెక్ట్ రాబోయేటటువంటి లోకల్ ఎలక్షన్స్లో కనబడుతుందో. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.